నారా లోకేష్ తనయుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క మనవడు దేవానుష్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి చంద్రబాబు నాయుడు గారు అద్దరిపోయే గిఫ్ట్ ఇచ్చారనే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మొత్తం కుటుంబం అంతా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత టీటీడీ బోర్డు కమిటీతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొని తిరుమలను ఉద్దేశించి ఒక విషయాన్ని తెలియపరిచారు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అలిపిరి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదచెంతన ఉన్నటువంటి అలిపిరి ప్రాంతంలో ప్రభుత్వ భూములు 25 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఆ ప్రభుత్వ భూముల్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఈ 25 ఎకరాలకు ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూముల్ని GO24 అనే ఒక జీవోని తీసుకొచ్చి అక్కడ ఆ యొక్క జీవోలో ఉన్నటువంటి ఏంటి ముంతాజ్ హోటల్స్ అలాగే కొన్ని కన్స్ట్రక్షన్స్ కట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆ భూములు ఇచ్చేసాడు. ఎక్కడైనా ముంతాజ్ అంటే అర్థం ఏంటండి? అది ముస్లింలకు సంబంధించిన పేరు. అక్కడ ముస్లింలు చేసేటువంటి పనులు అక్కడ అంటే హోటల్ అంటే అక్కడ వాళ్ళు చేసే ఏంటి ఎలాగంటే ఒకసారి చూడండి. అలాగే అక్కడ మిషనరీ క్రైస్తవులకు సంబంధించి మిషనరీలు కూడా ఏర్పాటు చేయడం కోసం పెద్ద పెద్ద లివింగ్ రూములు ఏర్పాటు చేయడం, ఒక రిసార్ట్ని ఏర్పాటు చేసేలా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేశాడు. GO నెంబర్ 24 అనే ఒక జీవోని తీసుకొచ్చి ఇదంతా చేస్తా ఉన్నాడు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏం చేశారంటే ఆ GO నెంబర్ 24ని మొత్తం రద్దు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ హోటల్స్ అనేవి జరగవు. ఆ పైగా జగన్మోహన్ రెడ్డి దాన్ని సుమారు 30-40 సంవత్సరాల వరకు అగ్రిమెంట్గా రాసి ఇచ్చాడు. ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ లీజుకి ఇచ్చేసాడు అనమాట. ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఇన్ని సంవత్సరాలు శాశ్వత ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పి అనుకున్నాడేమో, మొత్తానికి రాసి ఇచ్చాడు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ అలిపిరి ప్రాంతానికి సంబంధించిన ప్రభుత్వ భూములన్నింటిని స్వాధీనం చేసుకుంది. ఈ రోజున ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఆ అలిపిరి ప్రాంతంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించి కీర్తి ప్రతిష్టలు వచ్చే విధంగా అక్కడ కొన్ని కట్టడాలు కట్టాలని చెప్పి ఏర్పాటు చేశారు గతంలో. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కట్టడాలు కాస్త ఇక్కడ ముంతాజ్ హోటల్ కట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పన్నాగాలు. అయితే ఈ రోజున కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల యావత్ భక్తులు టీటీడీ బోర్డు కమిటీ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒకసారి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పనులు ఇలాగే ఉంటాయి. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా సరే నెక్స్ట్ లెవెల్లో చేద్దాం అనుకుంటాడు, కానీ ఏది అంతకు మించి అది ముందుకు వెళ్దో వెనక్కి వెళ్దో ఇచ్చేస్తాడంటే ఆ జీవోలు జారీ చేస్తాడు, అది అలా ఉండిపోద్ది. గతంలో ఈ అలిపిరి ప్రాంతం కోసం ప్రభుత్వ భూముల్లో ఇలాంటి కట్టడాలు కట్టకూడదని చెప్పి అక్కడ ఉన్నటువంటి చాలామంది భక్తులు ధర్నాలు చేశారు. అందులో ఈ రోజున టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి BR నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఆ అంశాల గురించి. ఈ రోజున ఈ యొక్క అలిపిరి ప్రాంతాన్ని ఈ రోజున మళ్ళీ ప్రభుత్వం హ్యాండిల్ చేసుకుందంటే దానికి ప్రధాన కారణం BR నాయుడు గారు అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. గతంలో చాలా చేశారు ఆయన. అంతేకాకుండా ఈ రోజున ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ ఏదైతే ఫుడ్ సెక్టర్ ఉంది కదా, అక్కడ ఆహార పంపిణీ విషయాల్లో కూడా చాలా అవకతవకలు ఉండేవి గతంలో. మొత్తం చంద్రబాబు నాయుడు దాని గురించి కొన్ని దిశానిర్దేశాలు చేసి కొన్ని మార్గదర్శకాలు కూడా ఏర్పాటు చేశారు. దర్శనం పేరట వస్తున్న భక్తులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా కొద్దిగా శ్రద్ధ వహించే విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. సెక్యూరిటీని కూడా టైట్ చేశారు. ఎందుకంటే గతంలో ఒక చిన్న ఇన్సిడెంట్స్ జరిగినాయి, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. సో వీటన్నిటిని గుర్తుపెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా అలిపిరికి సంబంధించినటువంటి ఈ యొక్క బిగ్ అప్డేట్ తిరుమలను ఉద్దేశించి చెప్పడం చాలా సంతోషనీయం. ఎందుకంటే అసలు ఎంత దారుణం అండి, అక్కడ ముంతాజ్ హోటల్స్ క్రిస్టియానిటీకి సంబంధించిన మిషనరీలు ఏర్పాటు చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? అసలు మనం ఆలోచించాలి. ఎందుకంటే హిందూ సాంప్రదాయాన్ని మంట కలిపే విధంగా ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ఇక్కడ మత కలహాలు జరుగుతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి కనీసం గ్రహించకపోవడం ఒక గమనార్హంగా చెప్పాలి. అసలు జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో చేస్తాడో ఏంటో అసలు ఏం అర్థం కాదు. నిజంగా అక్కడ అలిపిరి ప్రాంతానికి సంబంధించి ప్రభుత్వ భూముల్ని ఎప్పటి నుండో వాటిని రద్దు చేయండి, ఆ GO నెంబర్ 24ని రద్దు చేయండి అని చెప్పి మొత్తం జగన్మోహన్ రెడ్డికి దండాలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి కనీసం కనికరించాల. ఎంత దారుణంగా ప్రవర్తించాడంటే హిందూ సాంప్రదాయం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఈరోజున తగిన శాస్త్ర జరిగింది. ఈరోజు ప్రజలు ఏం చేశారు? కేవలం 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారని ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి చేసినట్టు వ్యవహారాలు ఒకసారి గుర్తు చేసుకోండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజున మీరు ముఖ్యమంత్రిగా లేకపోవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కటంటే ఒక్కట ఏ విషయంలో కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి ప్రజలకు? మీరు
ఒక హిందూ సాంప్రదాయాన్ని కాదు, ఏ విషయంలోనైనా సరే ప్రజలకి మీద పథకాలు ఇచ్చే విషయంలో ఎన్ని అవకతవకలు చేశారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం చూడండి సార్, ఒక పక్కన అభివృద్ధులు చేసుకుంటూ వస్తుంది, అన్న మాట నిలబెట్టుకుంటూ వస్తూ ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా ఈ రోజున ఈ అలిపిరికి సంబంధించినటువంటి ఈ జీవోని రద్దు చేయడం, ప్రభుత్వ భూములు మళ్ళీ స్వాధీనం చేసుకుంటాం, ఈ అన్నింటిని బీఆర్ నాయుడు గారు హ్యాండిల్ చేయడం, అక్కడ ఏదైతే కట్టడాలు కట్టాలనుకున్నారో ఆ కట్టడాలన్నింటినీ పునఃప్రారంభించే దిశగా అడుగులు ముందుకేయడం, ఆ జీవనంతా రద్దు చేసి అక్కడికి వచ్చినటువంటి కాంట్రాక్టర్లందరికీ ఏం రావాలో అవన్నీ సర్దుబాటు చేసి అక్కడ నుంచి పంపించేయడం, అన్నీ టకమని జరిగిపోయి ఈ రోజున. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఏ రకంగా ఉంటుందో ఒకసారి చూడండి. ఆయన అడుగు పెట్టారు, ఏదైనా ఇష్యూ గురించి పోరాడతారు అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా 100% చేసి చూపిస్తారు. ఇది ఒకసారి మళ్ళీ నిరూపణ అయింది. అంతేకాకుండా బీఆర్ నాయుడు గారి గురించి కూడా ఒకసారి ఆలోచిస్తే రావడంతోనే అసలు హిందూ గుళ్ళో క్రైస్తవులు ఉద్యోగాలు చేయటం ఏంటి? ఫస్ట్ పాయింట్ ఆయన లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, హిందువుల గుళ్ళకు సంబంధించి క్రైస్తవులు ఉద్యోగాలు చేయడం వల్ల అనేక రకాల పరిణామాలు చోటు చేసుకుంటాయి. క్రైస్తవుల్ని ఎక్కడి నుండి ఉద్యోగం నుండి తొలగిస్తూ వేరే శాఖల్లో మిమ్మల్ని బదిలీ చేస్తామని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ నాయుడు గారు ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తారు. అది 100% కరెక్ట్. ఎందుకంటే హిందూ సాంప్రదాయాన్ని గురించినటువంటి విషయాలు వస్తున్నటువంటి భక్తులకి అనేక రకాలు తెలియపరచడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు క్రిస్టియానిటీకి హిందూ సాంప్రదాయం గురించి సరిగ్గా తెలియదు. అన్నింటిలో కాస్త అవకతవకలు జరుగుతాయి. ఇక్కడ హిందూ సాంప్రదాయంలో హిందువులే ఉద్యోగాలు చేయాలని చెప్పి ఒక నినాదం తీసుకొచ్చారు. అది 100% సక్సెస్ అయింది. వెంటనే క్రైస్తవులను కాస్త బదిలీ చేసి వేరే శాఖలకు వాళ్ళని ప్రమోట్ చేశారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రతి విషయంలో, సెక్యూరిటీ విషయంలో ముఖ్యంగా బీఆర్ నాయుడు గారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది, ఈ రోజు ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఏ రకంగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు, ఎక్కడికక్కడే పకడ్బందీగా భక్తులకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చే విధంగా ఈ యొక్క సెక్యూరిటీ సిబ్బంది ఉంది. ప్రతి విషయంలో, ఆహార పంపిణీ విషయంలో, ఇంకోటి లడ్డూ విషయంలో, ప్రసాదం లడ్డూ విషయంలో జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు వ్యవహరించిన తీరు అందరూ తెలుసు. ఆ లడ్డు కల్తీ విషయంలో ఏం జరిగిందో, ఆ రకరకాల విషయాలు ఏం జరిగిందో, ఈ రోజున నాణ్యమైన లడ్డు ఈ రోజున ప్రసాదంగా రావడం, అట్లన్నిటిని చాలా కూలంకుశంగా పరిశీలించి ఈ రోజున ప్రతి విషయంలో కేర్ఫుల్గా బీఆర్ నాయుడు గారు దగ్గరుండి చూసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఒక బాధ్యత అప్పచెప్పారంటే ఆ బాధ్యతకి సరైన వాడిని నియమిస్తే ఇలాగే రిజల్ట్ ఈ రకంగా ఉంటుంది. ఇందుకు ఉదాహరణ బీఆర్ నాయుడు గారు 100% స్ట్రైక్ రేట్తో ఈ రోజున ముందు కొనసాగుతున్నారు, దూసుకుపోతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వచ్చిన దగ్గర నుండి ఈ టీటీడీ ఈ బోర్డు సంబంధించి ప్రతి విషయంలో ప్రతి అవకతవకలను ఎలెత్తి చూపుతూ ఉన్నారు. అక్కడ పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుంచి మొత్తం చక్కగా లైన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేయడం కోసం అక్కడ ఉన్న చెత్తాచెదరం చేయడానికి 22 కోట్ల రూపాయలు చూపించే లెక్కలు. ఈ రోజున ఈ బీఆర్ నాయుడు గారు ఈ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏం చేశారు? చెత్తని ఫ్రీగా తీసుకెళ్తారు కొంతమంది వచ్చి, మీరు ఏం ఖర్చు పెట్టవలసిన పని లేదు, చెత్తను ఫ్రీగా తీసుకెళ్తా, దానికి బదులుగా వాళ్ళే మనకి గ్యాస్ రూపంలో అందజేస్తారు, మీరు ₹1 కట్టాల్సిందని చెప్పి బీఆర్ నాయుడు గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈరోజు చెత్త నుండి అనేక రకాలుగా ఏమవుతూ ఉంది, సంపదను సృష్టించుకునే విధంగా కొనసాగుతూ ఉన్నాయి. పిల్లెట్లు తయారు చేస్తూ ఉన్నారు, ఎరువులు తయారు చేస్తూ ఉన్నారు. అంటే చెత్త నుండి కూడా ఈరోజు సంపద వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్న నిర్ణయాలు చూడండి. ఇలాగా బీఆర్ నాయుడు గారు ఆ చెత్త ద్వారా కోసం, ఇక్కడ ఈ చెత్త క్లీన్ చేయడం కోసం 22 కోట్లు పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేయడం అంత అవసరమా? ఈ చెత్త వేల వాళ్ళకి ఇస్తే వాళ్ళు గ్యాస్ రూపంలో మనకి తిరిగి రిటర్న్గా ఇస్తారని చెప్పి చక్కని విషయాలు ఈరోజు బీఆర్ నాయుడు గారు తీసుకుంటా ఉన్నారు. అలాగే తిరుమలను ఉద్దేశించి ఈ రోజున ప్రతి విషయంలో 100% స్ట్రైక్ రేట్తో కూటమి ప్రభుత్వం దూసుకుపోతూ ఉంది. రాబోయే రోజులు కూడా ఎలాగే పనిచేయాలి, హిందూ సాంప్రదాయానికి ఎటువంటి భగ్నం కలగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మరోసారి మేము తెలియపరుస్తా ఉన్నాం.